ఆకలితో ఉన్న 10 మందికి అన్నదానం చేయడమే గొప్ప అనుకునే రోజులివి. అలాంటిదే ఏకంగా 117 ఏళ్లుగా నిరుపేదలకు అన్న సంతర్పణ చేస్తున్న సంస్థ ఉందంటే ఆశ్చర్యం కలకల మానదు. ఆకలితో ఉన్నామంటే చాలు, ఎవరు ఎక్కడి వారనే ప్రశ్న లేకుండా అన్న సంతర్పణ చేస్తున్న కోకనాడ అన్నదాన సమాజంపై ప్రత్యేక కథనం. వందల మంది సంతృప్తిగా భోజనం చేస్తున్న ఈ ప్రాంతం కాకినాడ సినిమా రోడ్డులో ఉన్న కోకనాడ అన్నదాన సమాజం. పిఠాపురం సంస్థానాధీశులు సూర్యారావు బహదూర్ జమీందార్, కాకినాడకు చెందిన ముత్తా సర్వారాయుడు, కోట లక్ష్మయ్య నాయుడులు కోకనాడ అన్నదాన సమాజాన్ని 1898లో స్థాపించారు. అప్పటి నుంచి ఉచిత భోజనాలు అందిస్తున్నారు. తొలుత బాటసారులు, అనాథలు, సాధువులు, అంగవైకల్యం ఉన్నవారికి మాత్రమే ఇక్కడ ఉచిత భోజన వసతి కల్పించేవారు. ప్రస్తుతం నిరుపేదలందరికీ భోజనం అందిస్తున్నారు. అన్నదాన సమాజం నిర్వహణకు దాతలు 15 ఎకరాల భూమి, 3 వ్యాపార సముదాయాలు, 6 గోదాములు, మరో 6 గృహాలు ఆస్తులుగా ఇచ్చారు. విరాళాలకు సంబంధించి డిపాజిట్ల రూపంలో 37,78,000 రూపాయల నిధులున్నాయి. అమ్మకాల ద్వారా మూలధనంగా 1,10,00,000 రూపాయలు ఉన్నాయి. డిపాజిట్ల కింద వచ్చే వడ్డీ, దాతల విరాళాలతో నిత్యం 150 మందికి తగ్గకుండా భోజనాలు పెడుతున్నారు. కాయలు ఉంటుందండి, బోను బాగుంటుందండి. చాలా రోజులు పెడుతున్నాండి. మొత్తం అన్నీ బాగుంటాయండి. ఒక్కోసారి వంకాయ కూడా బట్టని, ఒకసారి పప్పు, బంగాళదుంప కూడా, సాంబార్ అన్నీ వేస్తారండి. అన్ని బాగానే ఉన్నాయి బాబు, పెరుగులు, కూరలు అన్ని బాగా. నేను 30 సంవత్సరాలు పెట్టి వస్తున్నాము. ఇక్కడే భోజనం చేస్తున్నానండి. దుప్పట్లు ఇస్తారు, అన్నీ ఇస్తారండి. నేనండి 10 సంవత్సరాలకి ఎక్కువైపోయిందండి. అప్పటి నుంచి వస్తున్నానండి, రోజుకి వస్తున్నాను. నా భోజనం బాగుంటుంది, తిండి బాగా వేస్తారు. అన్నదానానికి విశేష స్పందన లభించడం వల్ల దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు ఉచిత భోజనాలు అందిస్తున్నారు. సుమారు 100 నుంచి 150 మంది విద్యార్థులు అన్నదాన సమాజంలో భోజనాలు చేస్తున్నారు. 2 రకాల కర్రీలు వేస్తారండి. ఒక్కోసారి సాంబార్ వేస్తారు, ఒకసారి మజ్జిగ సార్ వేస్తారండి. పెరుగు బాగుంటుంది సార్. ఫుడ్ చాలా బాగుంటాయి. ఇక్కడ చదువుకుంటే ఇక్కడ తినడం చాలా బాగుందండి. క్యారేజీ కట్ట తెచ్చుకోకలేదండి. బాగుందండి. ఇక్కడ చాలా సదుపాయాలు బాగుందండి. ఇక్కడ సదుపాయం దాతలను స్ఫూర్తిగా తీసుకుని పలువురు తమ కుటుంబ సభ్యుల జన్మదిన, వివాహ, స్మారక దినాలను అన్నదాన సమాజంలో జరుపుకొని పేదలకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కోకనాడ అన్నదాన సమాజాన్ని దాతల విరాళాలపై వచ్చే వడ్డీతో దేవాదాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. నిర్వహణ ఖర్చులకు వడ్డీ సొమ్ములు చాలడం లేదు. దాతలు ముందుకొస్తే మరింత మందికి సేవలు అందిస్తామని నిర్వాహకులు అంటున్నారు. మా అబ్బాయి పుట్టినరోజు ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామని ఇక్కడికి వచ్చానండి. వీళ్ళు చెప్పారు, ఇలాగా మీకు తోచినంత సాయం చేయమన్నారు. సరే అని చెప్పేసి కనీసం 100-150 మంది ఉంటారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చానండి. అయితే ఏంటంటే నాకైతే మనస్ఫూర్తిగా నిండింది. హ్యాపీ సార్. తమ్ముడు గారు అబ్బాయి ఇది ఫస్ట్ బర్త్డే జరుపుకోవడం వల్ల మేము కూడా భాగస్వాములు అన్నదాన కార్యక్రమంలో మేము పాల్గొన్నామండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. రెగ్యులర్గా అందరికీ ఫంక్షన్ చేసుకోవడం, అందరూ వస్తారు, అందరికీ ఓపిక ఉండి తింటారు. ఇక్కడ లేని వాళ్ళు తినడం వల్ల మాకు కొంచెం ఆనందకరంగా ఉంది. డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న కాడి నుంచి కూడా ఏ రోజు కూడా ఆపకుండా రోజు 100 మందికి పేదవారికి ఖచ్చితంగా భోజనం పెట్టడం జరుగుతుంది. దూరం నుంచి వచ్చి చుట్టుపక్కల దూరం వచ్చే పేద విద్యార్థులకు కూడా మేము భోజనం పెడతాము. పూర్వం అమ్మేసిన వాటికి ఇంట్రెస్ట్లు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు వ్యవస్థ కొద్దిగా నడవటం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాతలు ఎవరైనా ఉన్నట్టయితే కోకనాడ సమాజం కాకినాడ సినిమా రోడ్డుకి వచ్చి సహాయం చేస్తుందిగా కోరుతున్నాను. విద్యార్థులకు, నిరుపేదలకే కాకుండా కాకినాడ లెప్రసీ కాలనీకి చెందిన కుష్ఠరోగులు 25 మందికి నిత్యం భోజనాలు పంపుతున్నారు. శతాబ్దానికి పైగా అన్నదాన సమాజం చేస్తున్న సేవ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.